హాయ్ హలో నమస్తే. ఎన్ని రోజులు యూట్యూబ్ లో నా షార్ట్ వీడియోస్ చూశారు కదా. సో రీసెంట్ గా పోస్ట్ చేసిన నా బిర్యానీ డైలీ తింటా అనే వీడియోకి వచ్చిన కామెంట్స్, డిఎంస్ బిర్యానీ రెసిపీ షేర్ చేయమని అడిగారు. ఈ రోజు నేను హెల్దీ అండ్ టేస్టీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తామో షూట్ చేస్తున్నాం. లెట్స్ గో. హెల్దీ అండ్ టేస్టీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తామంటే కుక్ నేను చేయను, మాస్టర్ షెఫ్ మా వైఫ్ కుక్ చేస్తారు. సో షీ విల్ షో యూ హౌ టు కుక్ హెల్దీ అండ్ టేస్టీ బిర్యానీ. ఇక మొదలెడదామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేయించడానికి 1 టీ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడైన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేయించుతున్నాం. ఇది వేగడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. ఫ్రైడ్ ఆనియన్ వేగడానికి సిమ్లోనే పెట్టుకొని వేగాలి. సో జనరల్ గా బిర్యానీకి యూజ్ చేసే రెగ్యులర్ తవా, నాన్ స్టిక్ తవా, ఆర్ఎల్స్ నార్మల్ తవా కాకుండా నేను సపరేట్ గా సెరామిక్ కోటింగ్ తవా తీసుకున్నాను. దీని వల్ల ఏంటంటే చాలా తక్కువ ఆయిల్ లో మనం కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ ఆనియన్స్ ఫ్రై చేయడానికి రెగ్యులర్ తవా, నాన్ స్టిక్ తవాలు అయితే కనుక చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూజ్ చేయాలి ఆ ఆనియన్స్ క్రిస్పీ కావడానికి, ఫ్రై అవ్వడానికి. బట్ సెరామిక్ తవాల యూజెస్ ఏంటంటే చాలా మినిమల్ ఆయిల్ లో మనకు కావాల్సిన క్రిస్పీనెస్ ఆరెల్స్ మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. సో నేను యూజ్ చేసే బ్రాండ్ వచ్చేసి సోలారా బ్రాండ్. వర్త్ ఇన్వెస్ట్మెంట్, మీరు కూడా కొనొచ్చు. మామూలుగా ఆయిల్ వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇది తక్కువ ఆయిల్లో కాబట్టి 15 మినిట్స్ టైం పడుతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెడుతున్నాను. ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ ఒక టమాటో, నెక్స్ట్ ఇందులోకి కొంచెం పెరుగు. ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ వేయించిన పెన్నం ఆన్ చేసేస్తున్నా. ఇందులో 1 స్పూన్ ఆయిల్ 7.5 ml వేసేసి ఇది హోల్ గరం మసాలా వేస్తున్నాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వేయించేసి ఇప్పుడు అదే పెన్నంలో వాటర్ లేకుండా చికెన్ని ఫ్రై చేసేసి 250 గ్రామ్స్ చికెన్ హై ఫ్లేమ్లో, మీడియం టు హై ఫ్లేమ్తో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి హై టు మీడియం ఫ్లేమ్ ఒక 2 మినిట్స్ పెంచాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇందులోకి నానబెట్టిన రైస్ 120 గ్రామ్ రైస్, కలపాలి. ఇప్పుడు చికెన్ వేగింది కదా, దీన్ని బంద్ చేసేస్తున్నా, అంత పెట్టేసి. ఇప్పుడు ఇందులోకి ఒక 8-10 ఎలాచి పౌడర్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి 2 మిర్చి, ఇంతకుముందు వేయించిన అల్లం పేస్ట్, హోల్ గరం మసాలా, అల్లం పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, కరివేపాకు, ఎలాచి పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ బద్ద నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా పేస్ట్ మొత్తం కలిపేసేసి టేస్ట్ చేసేసుకొని సాల్ట్, కారం తక్కువ అయితే గిన్న కలిపేసేసి. ఇప్పుడు రైస్ బాయిల్ అయ్యింది. పూర్తిగా బాయిల్ అవ్వద్దు, 70% కుక్ అయ్యింది. వాటర్ అందులో నుంచి తీసేసింది. ఇందులోకి బాయిల్ చేసిన రైస్ వేసేసి
ఇందులోకి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్. ఇందాక మనము రైస్ వాటర్ తీసేసిన కొన్ని పైన వేసేస్తాం. మూత పెట్టేసేసి దమ్ చేసేస్తాం. సిమ్లోనే ఒక 10 మినిట్స్ ఉంచేయాలి. సో మన టేస్టీ హెల్దీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఈ ఎంటైర్ బిర్యానీకి యూజ్ చేసిన క్వాంటిటీ 120 గ్రామ్స్ ఆఫ్ రా రైస్, 300 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ అండ్ అప్రాక్స్ 15 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్. దీని టోటల్ క్యాలరీస్ వచ్చేసి అరౌండ్ 900 క్యాలరీస్ ఉంటాయి. ఇది 2 మీల్స్ లో స్ప్లిట్ చేసుకుంటాను. లంచ్, డిన్నర్ 2 టైమ్స్ ఇదే తింటాను. సో ఈ 900 క్యాలరీస్ లో అరౌండ్ ప్రోటీన్ వచ్చేసి 72 గ్రామ్స్ ఉంటుంది. కార్బ్స్ వచ్చేసి అరౌండ్ 90 గ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాట్స్ వచ్చేసి 25 to 26 గ్రామ్స్ ఉంటాయి. హెల్దీ, న్యూట్రిషియస్, అలాగే టేస్టీ. ఎప్పుడు కూడా డైట్ అనేసి బ్లాండ్ ఫుడ్ తినొద్దు. మంచి టేస్టీగా, హెల్దీగా ఉండాలా, టేస్టీగా ఉండాలి. అలాంటి ఫుడ్డే తినాలి. కుదిరితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి.